ఘల్లు మని సిరిము వల్లే చినుకే చేరగా జల్లు జల్లు మని పులకింతల్లో పుడమే పాడగా ఘల్లు ఘల్లు మని సిరిము వల్లే చినుకే చేరగా జల్లు జల్లు మని పులకింతల్లో పుడమే పాడగా హరివిల్లు ఎత్తి కరిమబ్బు వానవాడాలే వేయని నిలువెల్ల మంచు వడగళ్ళు తాకి కడగళ్ళే తీరని జడివాన జాడతో ఈ వేళ జన జీవితాలు చిగురించేలా కాలసీమలో ఈ వేళ మీ ఎమ్మెల్యే అనే ఒక కాన్సెప్ట్ తో నేను చేస్తున్న కార్యక్రమం మొట్టమొదటి కార్యక్రమం జన చైతన్యంలోకి వస్తూ గ్రామాల యొక్క మౌలిక వస్తువుల అభివృద్ధి అయిన ప్రధాన ధ్యేయంగా ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి చేరాలనే ఆలోచనతో తీసుకున్న నిర్ణయంలో భాగంగా ఈరోజు మన గ్రామం నుండి ప్రారంభిస్తున్నాం. మన గ్రామం నుండే చింత చెట్టు కింద కూర్చొని ఆనాడు పెద్దలు ఏదైతే మన యొక్క సమస్యల పరిష్కారానికి నాంది పలుకుతూ ఆనాడు మనం ఇలానే కూర్చొని మన యొక్క గ్రామాల యొక్క మౌలిక వస్తువులు కానీ అభివృద్ధిని కానీ ప్రతి సమస్యకి పరిష్కారం దిశగా ఇలాంటి వేదికల ద్వారా మనం చేసేవాళ్ళం. ఇదే వేదిక ఈరోజు నేను ఒక నాంది పలికిందని అనుకుంటా ఉన్నా. చేపట్టబోయే ప్రతి కార్యక్రమం ఇక్కడ నుండే స్టార్ట్ కావాలి, ఈ గ్రామం నుండే స్టార్ట్ కావాలి. ఈ గ్రామం ఆలోచనతో ఆ రోజు నేను ఏదైతే ఎలక్షన్ ముందు ఎలక్షన్ అప్పుడు వచ్చినా మీ దగ్గరకు వచ్చాక మీ అందరికి ఒక మాట ఇచ్చినా, మీ గ్రామం యొక్క అభివృద్ధికి మొదటిగా నేను తీసుకుంటానని చెప్పేసి మీ అందరికి మాట ఇచ్చిన ఆ మాట ప్రకారంగా నేను మన గ్రామానికి రావడం జరిగింది. ఈ గ్రామంలో ఏమి కావాలో, ఎలా చేస్తే మీరందరూ అభివృద్ధిని సాధిస్తారు, అన్ని రంగాల్లో ముందుకెళ్ళడానికి మీకు ఇచ్చినటువంటి వసతులు ఏ విధంగా రూపకల్పన చేయాలో ఆలోచనతో నేను మీ దగ్గర రావడం జరిగింది. మీకు విద్యలో కానీ వైద్యంలో కానీ అదేవిధంగా మౌలిక వసతుల రూపంలో కానీ ఏదైనా సమస్య ఉంటే ఆ సమస్యకి రేపటికి మరి ఇదే రచ్చబండగా మీకు ఉండాలని కోరుతా ఉన్నా. ప్రతి సమస్యకి పరిష్కారం దిశగా ఇక్కడ నుండి ప్రారంభించబోతా ఉన్నా. అంత అవకాశం మీరు ఇచ్చినందుకు మీ యొక్క గ్రామ ప్రజలందరికీ కూడా పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. మళ్ళీ ఈ యొక్క ఏదైతే అభివృద్ధికి సంబంధించినటువంటి సంక్షేమ పథకాలు వస్తూ ఉంటాయో మీరు ఇచ్చినటువంటి ప్రతి దాన్ని స్వీకరిస్తా. మీ దగ్గర తలుపు తట్టి మీకు ఏం కావాలని మీ ఇంటి దగ్గర కూడా ప్రతి అధికారి మీ దగ్గరకు వస్తారు. మీ దగ్గర తలుపు తట్టి మీకు ఏం కావాలని అడుగుతారు. మీకు ఇచ్చే సంక్షేమ పథకాలు, ప్రభుత్వ పథకాలు మీ దగ్గర చేర్చే విధంగా పనిచేస్తారని చెప్పేసి తెలియజేస్తా ఉన్నా. ఇక్కడ చాలా మంది అనుకుంటారు, సార్ పార్టీ అనేది మీరు వదిలేయండి, పార్టీ జెండా అనేది మీ క్రైటీరియా కాదు, ప్రాధాన్యత కాదు, అభివృద్ధి అనే ప్రాధాన్యం. మీరు చాలా మంది నేను వస్తున్నప్పుడు ఇద్దరు ముగ్గురు మాట్లాడుతూ ఉన్నారు, ఆ జెండా ఈ జెండా మీకు వద్దు, జెండా మీరు ఏదైనా పట్టుకోండి, మీకు ఏ జెండా ఉంటే ఆ జెండా కింద ఉండండి, ఆ జెండా మారాలని వాళ్ళు కోరుకోండి. మీకు ఎక్కడ జెండా ఉంటే ఆ జెండాతో దాన్ని కానీ అభివృద్ధి విషయంలో నాకు అవకాశం ఇవ్వండి. ఒక ఎమ్మెల్యేగా నేనున్నా, ఈ ఎమ్మెల్యేగా మీకు చేసే ప్రాధాన్యత మీ గ్రామంలో చేయదలుచుకున్నాను, అవకాశం నాకు ఇవ్వండి. కాబట్టి